అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మనతో పాటు ఉన్నారు అలసంగి జోగారావు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఈరోజు ఇంతవరకు ప్రజల్లో ఉంటున్నారు, ప్రజలకు ఇంటింటికి గడప గడపకి వెళ్ళే ప్రోగ్రామ్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుంది ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. ఈరోజు చూసుకుంటే మీ యొక్క నియోజకవర్గంలో గడప గడపకి వెళ్తున్నారు. ఈరోజు చూసుకుంటే 4 మండలాల్లో కూడా సుడిగాలి పర్యటన అయితే చేస్తున్నారు. ఈ సుడిగాలి పర్యటనలో ఎటువంటి స్పందన మీకు వస్తుంది? ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారు గత 59 నెలల పరిపాలనకి కృతజ్ఞత తెలియపరచుకుంటాం. మళ్ళీ మేము జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటాం. పేదవాడు, రైతన్న, డ్వాక్రా అక్క చెల్లెళ్ళు, 45 సంవత్సరాలు నిన్న చెల్లెమ్మ, లేదా బడికి పిల్లలను పంపిస్తున్న చెల్లెమ్మ, గ్రామాల్లో ఉండే నాయీ బ్రాహ్మణులు, రజకులు, నేతాగీత కార్మికులు నేను కలవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒకటే మాట, జగనన్న ముఖ్యమంత్రి అయితే మా స్థితిగతులు మారుతాయి, మా జీవన ప్రమాణాలు పెరుగుతాయి అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు పేదవాడి కోసం ఆలోచన చేసే ప్రభుత్వం, పేదవాడి కష్టం ఎరిగిన ప్రభుత్వం, పేదవాడిని అర్థం చేసుకునే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులు, అట్టడిగ వర్గాలు, మరి ముఖ్యంగా గ్రామాల్లో ఉండే నాయీ బ్రాహ్మణులు, రజకులు, నేతాగీత కార్మికులు, ఎస్సీ ఎస్టీలు జగనన్నతో మేమంతా అనే కార్యక్రమం వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము జగనన్నతో ఉన్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ఇంటింటికి వెళ్తున్న సమస్యలు ఏదైనా మీకు చెప్పడం జరుగుతుందా? అక్కడక్కడ కూడా సమస్యలు చెప్పడం జరుగుతుంది. ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల పెన్షన్ రాలేదనో, ఇల్లు రాలేదనో, లేకపోతే ఇంకో కారణం వల్ల చెప్పడం జరుగుతుంది. అది పరిష్కారం చేస్తాము. రేపు రాబోయే కొత్త ప్రభుత్వంలో మీ సమస్య పరిష్కారం చేసి చెప్పడం కూడా జరుగుతుంది. ప్రజలు అనేవాళ్ళు మా పట్ల విశ్వాసంగా ఉన్నారని ఇప్పటికీ, ఎందుకంటే ప్రజలు ఇప్పుడు మాకు సమస్య చెప్తున్నారంటే మా మీద విశ్వాసం ఉందనే. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, నా నాయకత్వాన్ని ఇద్దరిని కూడా బలపరుస్తున్నట్టుగా నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాం. అయితే ఈరోజు చూసుకుంటే ఆల్రెడీ ఎప్పటికే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మేనిఫెస్టో పట్ల ప్రజలకు వెళ్తున్నారు, ప్రజలు ఎటువంటి స్పందన వస్తుంది? ఖచ్చితంగా జగనన్న ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏ మంచి చేసినా చేయకపోయినా, జగనన్న గత 5 సంవత్సరాలు మాకు చేసిన సర్వీస్కి, కరోనా లాంటి కష్టకాలంలో మాకు అందించిన సేవలకి మేము జగనన్న కృతజ్ఞత తెలియపరచుకుంటామని ముక్త ఖండంతో ప్రజలు చెప్పడం జరుగుతుంది. ప్రజల ఆలోచన విధానం ఒకటే, రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు, అట్టడిగ వర్గాలు, రైతన్న, డ్వాక్రా అక్క చెల్లెలు, ఆ గ్రామాల్లో ఉన్న నిమ్న జాతులు జగనన్నతో మేము ఉంటాం. మా కష్టకాల్లో మమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా, మేము ఎవరి దగ్గరికి అడగకుండా, ఎవరి దగ్గర చేయి చాపకుండా నేరుగా మా ఇంటికి పంపించి మాకు సంక్షేమాన్ని అందించారని చెప్పి ముక్తఖండంతో చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ మరి సూపర్ 6 అయితే మాత్రం అటువైపు చూసుకుంటే ఉమ్మడి కూటమి అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది. దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోకి మధ్య వ్యత్యాసం ఏమైనా కనిపిస్తుందా? సూపర్ 6 అనేది ఆయన గతంలో కూడా 614 హామీలు ఇచ్చాడు. ఏ హామీ నెరవేర్చలేదు. ఇంతకుముందు 1 కోటి వరాలు అన్నాడు, ఏ వరాలు అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఇవ్వనోడు ఎన్ని మాటైనా ఆడుతాడు, ఇచ్చినోడికి తెలుస్తుంది, మోసినోడికి అది భారం తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు సూపర్ 6 అన్నాడు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, ఫ్రీగా ఇస్తామని చెప్తాడు. 3 గ్యాస్ సిలిండర్ విలువ ఎంత? 3000 రూపాయలు. అతను మహిళలను అభిపెట్టడానికి 3000 రూపాయలు ఇచ్చి నీ జీవితాలు మార్చేస్తారని చెప్తున్నాడు. అదేవిధంగా రైతుకి 20,000 రూపాయలు ఇస్తున్నాడు. అయ్యా ఇంతకుముందు అన్నపూర్ణ పథకం ద్వారా ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ ఈరోజేమో నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తాను. గతంలో 2014లో బాబు వస్తే జాబ్ వస్తుంది, జాబులు ఇవ్వలేకపోతే నీకేమో నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగ యువత వాళ్ళకి ఎందుకు భృతి ఇవ్వలేదని చెప్పి అడుగుతున్నాము. ఇవన్నీ కూడా మాయ మాటలు, అబద్ధ మాటలు, బూటక మాటలు, మాయదారి మోసగాడు చంద్రబాబు నాయుడు మరొకసారి ప్రజలు మభ్యపెట్టాలని ప్రజల ముందుకు వస్తున్నాడు. అయితే ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు అయితే ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే అనౌన్స్మెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని పట్ల ప్రజలు నమ్మే, ఈరోజు చూసుకుంటే నమ్మే యోచనలో ఉన్నారా? సోదరా, ఒక్క మాట సోదరా, మీరు జర్నలిజంలో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఉద్యోగుల సంఖ్య 10 లక్షలు మాత్రమే. మరి చంద్రబాబు నాయుడు 20 లక్షల మంది. స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో ఉద్యోగుల సంఖ్య 10 లక్షలు అయితే ఈ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగులు ఇస్తే ఎంతవరకు సమంజసం చెప్పండి ఆలోచన? అంటే మాయ మాటలు చెప్పడానికి, మభ్యపెట్టడానికి, యూత్ని ఎలాగోలాగా అట్రాక్ట్ చేయాలన్న ఆలోచనే తప్ప వాస్తవానికి దూరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారమే 1,39,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు పర్మనెంట్ ఉద్యోగులు ఇవ్వడం జరిగింది. అలాగే 50,000 మంది స్టాఫ్ నర్స్ ఉద్యోగులు ఇవ్వడం జరిగింది. అలా పారామెడికల్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇవ్వడం జరిగింది. 6,000 మంది కానిస్టేబుల్ ఉద్యోగులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,20,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం తీసింది1 ఉద్యోగము. ఇవి కాకుండా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పారిశ్రామికంగా పూర్తిగా అభివృద్ధి చెంది 30 కోట్ల రూపాయలు పెట్టుబడులతో ఈ ప్రాంతాన్ని, జిల్లాని పూర్తిగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈరోజు చూసుకుంటే ప్రధానంగా ప్రతిపక్షాలు మాత్రం ఒకటే ఆరోపిస్తున్నాయి, సంక్షేమానికి మాత్రం పెట్టుబడిగా పెడుతున్నారు తప్ప కానీ అభివృద్ధి ఏమీ లేదు అని చెప్పడం జరుగుతుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అయ్యా, ఇదే సీతానగరం మండలంలో మీరున్నారు. ఈ సీతానగరం మండలంలో ఇదిగో గడ్డలో బ్రిడ్జిని చూడు, అలాగే తానవలస రోడ్డు చూడు, అలాగే పణుకుపేట నుండి
కోటసిద్ధాపురం రోడ్డు చూడు, అలాగే లక్ష్మీపురం నుండి నిడగల్ల రోడ్డు చూడు, లేదా కామనదోస నుండి లక్ష్మీపురం రోడ్డు చూడు. ఏ ప్రాంతం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందని చెప్పడం నిజంగా గర్వపడుతున్నాం. పార్టీ ఇదిగో ఆరవెంకంపేట నుండి జగ్గునాయుడుపేట దగ్గర నుండి రామవరం దగ్గర నుండి ఈ రోడ్లన్నీ వేసింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే, జగనన్న ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం అనేది పేదవాడి పక్షాన పనిచేసే ప్రభుత్వం. ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించింది. గ్రామాల్లో ఇంటింటికి కొలాయి దగ్గర నుండి గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్స్, కాలువలు కూడా వేసింది ఈ జగనన్న ప్రభుత్వమే. కాబట్టి అభివృద్ధి, సంక్షేమం జగనన్నకి రెండు కళ్ళు. ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష, ఈ ప్రాంత ప్రజల యొక్క కోరిక ఈ పార్వతీపురం మన్యం జిల్లాని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయమంటే జిల్లాగా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. పేద ప్రజలు అడుగుతున్నారు, ఇటు మేము దూర ప్రాంతాలకు వెళ్ళలేకపోతున్నాం, మా పరిపాలన సౌలభ్యం కోసం మా పార్వతీపురం ఇవ్వండి, పార్వతీపురం జిల్లా ఇచ్చిన ఘనత జగనన్న ప్రభుత్వం. అంటే ప్రజలు కోరుకున్న విధంగా ప్రజల ఆలోచన తగినట్టుగా పనిచేసే ప్రభుత్వం జగనన్నదని చెప్పి నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. నియోజకవర్గంలో ప్రధానంగా చూసుకుంటే సమస్య అన్నింటినీ కూడా ఖచ్చితంగా అయితే మేమైతే వైసీపీ ప్రభుత్వంతో పరిష్కరించడం జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి రెండు కళ్ళు లాంటివి. ఈరోజు చూసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం అత్యంత అభివృద్ధి పదంలో మాత్రం ఈరోజు చూసుకుంటే నియోజకవర్గం నడిచిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రానున్న రోజుల్లో చెప్తున్నటువంటి ఈ ఎన్నికల నేపథ్యంలో చూసుకుంటే మేనిఫెస్టో మాత్రం వైసీపీ మేనిఫెస్టోని ఖచ్చితంగా నమ్మి తీరుతున్నారు. ఈరోజు చూసుకుంటే టీడీపీ చెప్పినటువంటి పథకాలు ఏవి నమ్మని పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, సార్ టీవీ, పార్వతీపురం నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.